Hello viewers. So our morning prediction, first let us go to Bank Nifty, and Bank Nifty we were discussing 50 to 100 put option, right? So at around 10 o'clock in the live session we discussed about this option, we predicted it, okay? So we predicted it at 400 rupees. 400 రూపీస్ నుంచి పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి రికమెండ్ చేశాను. అండ్ హై చూడండి, దిస్ కార్నర్లో 615 రూపీస్ హై చేసింది ఈరోజు. ఓకే, 615 హై చేసింది అండ్ ఆల్మోస్ట్ 200 రూపీస్ ఫ్రమ్ అవర్ ఎంట్రీ. సో నేను ఓన్లీ ఇది మీకు అబ్జర్వేషన్ కోసం మాత్రమే రికమెండ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నిఫ్టీలో చెప్పిన స్టాక్ ఏంటి అంటే ఆప్షన్ 24,250 కాల్ ఆప్షన్. ఆ టైంలో 107 రూపీస్, నియర్ బై 100 to 107 ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. ఇది సెల్లింగ్కి రికమెండ్ చేశాను బికాజ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% ప్రాఫిట్లో ఉంది. ఇది డీకే కదా, రైట్? అండ్ సెన్సెక్స్ కూడా హ్యూజ్గా పడింది చూడండి. సో సెన్సెక్స్ చూపిస్తాను. మార్నింగ్ 10 o'clock 9:30, 956 ఈ రేంజ్లోనే నేను చెప్తూ ఉన్నాను. 940, 950 రేంజ్ నుంచి చెప్పాను. సో ఇమీడియట్గా ఆల్మోస్ట్ మన ప్రెడిక్షన్ చేసిన వెంటనే ఎట్లా పడిపోయింది చూడండి, హ్యూజ్ ఫాల్ కదా. సో ఇంత హ్యూజ్గా ఫాల్ అయింది అండ్ దట్ వాజ్ ఎ గుడ్ థింగ్. ఓకే, సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే నేను ఇది సేమ్ సెన్సెక్స్ ట్రేడ్ చేస్తా అని చెప్పాను కదా నెక్స్ట్ వీక్ నుంచి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఈజ్ గోయింగ్ టు స్టాప్, ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ వీ నీడ్ టు లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ కోసం చూస్తే నిఫ్టీయా సెన్సెక్సా అంటే అఫ్కోర్స్ సెన్సెక్స్ ఈజ్ న్యూ, బట్ ఐ ఫీల్ సెన్సెక్స్ ఈజ్ బెటర్ దాన్ నిఫ్టీ. ఎందుకు అంటే బిఎస్సి ఎక్స్చేంజ్ వాళ్ళు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ని దిస్ ఫైనాన్షియల్ ఇయర్కి దే ఆర్ నాట్ గోయింగ్ టు ఛార్జ్ చేయట్లేరు అనమాట. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి లాట్ సైజ్ చూస్తే ఇది నెక్స్ట్ 20 లాట్ సైజ్కి మారబోతుంది. ప్రస్తుతానికైతే 10 ఉంది, నెక్స్ట్ 20 ఉంది. సో యాజ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ స్టాపింగ్ దిస్ వీక్లీ ఎక్స్పైరీస్ అయిపోయిన తర్వాత మనకి ఈ రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కాబట్టి సెన్సెక్స్కి ఎక్కువ మంది షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాట్ సైజ్ 20 ఇక్కడ, వేరేజ్ నిఫ్టీ వచ్చి 75. సో అది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఆప్షన్ సెల్లర్స్, వాళ్ళకి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరమవుతాయి. కానీ ఆప్షన్ బయర్కి కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువే. అక్కడ నిఫ్టీలో మూమెంట్స్ కంటే కూడా సెన్సెక్స్లో మూమెంట్స్ కొంచెం ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి నేను సెన్సెక్స్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో ఈ స్ట్రాటజీ ఆల్గో టెస్ట్లో క్రియేట్ చేయడం నేర్పిస్తామన్నమాట. హౌ టు క్రియేట్ స్ట్రాటజీ ఇన్ ఆల్గో టెస్ట్ యాజ్ వెల్ వెన్ టు డిప్లాయ్, ఎప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలి, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది విల్ బి షోయింగ్. సో ఈ విధంగా మనం నేర్పిస్తాం కోర్సులో. సో అప్పుడు మీరు ప్రాఫిట్స్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఫర్ టైం చూడండి ఆల్మోస్ట్ 12:18. సో ఆఫ్టర్ 12 to 12:30 తర్వాత మన ట్రెండ్ కంటిన్యూ కాకపోవచ్చు. ఆల్రెడీ టార్గెట్స్ వచ్చినాయి కాబట్టి వీ నీడ్ నాట్ ట్రేడ్ ఎనీథింగ్ మోర్. ఓకే, అండ్ ఇది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మొన్న కూడా 2-3 డేస్ నుంచి నేను సేమ్ ప్రెడిక్షన్స్ ఇచ్చాను.
సో మీకేందంటే హిస్టారికల్గా హౌ వెల్ అవర్ స్ట్రాటజీ ఈజ్ గెటింగ్ సక్సెస్ఫుల్ అనేది మీకు అర్థమవుతుంది, రికార్డెడ్గా ఉంటుంది. అందుకే నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నిన్న ఇచ్చినటువంటి ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మూమెంట్ ఎక్కువ ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసే నేను కాల్ ఆప్షన్ సెల్ చేయమని ఇచ్చాను. ట్రెండ్ అప్ ట్రెండే ఉండే, సో కరెంట్ వీక్ కాల్ ఆప్షన్ సెల్ చేయమన్నాను. నెక్స్ట్ వీక్ ఆప్షన్ని బై చేసి ఉంచమన్నాను హెడ్స్గా. ఓకే, సో అది నిన్న 80 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ నేను రికార్డ్ చేయలేకపోయినా. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.